ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగళే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధనుర్మాస వైభవంతో పులకిస్తున్న సప్తగిరులు, మలయప్ప స్వామివారికి విశేష కైంకర్యాలు. విరుల సోయగంతో పరిమళిస్తున్న తిరుమల క్షేత్రం, శ్రీవారి ఆలయంలో ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణలు. తిరుమలలో 5 లడ్డూ కౌంటర్లు ప్రారంభం. ప్రత్యేక పూజలు నిర్వహించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. హనుమంత వాహన సేవలో శ్రీనివాసుని దర్శనం. ఉపమాక వెంకటేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. ఇలవైకుంఠంగా వెలసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి ముందు 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, తరువాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నుండి రాపత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను వేంచెవు చేశారు. ఆపై టీటీడీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధా భక్తులతో నమ్మాళ్వార్లు రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పఠించారు. విరుల సోయగంతో కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నవ్య శోభను సంతరించుకుంది. వైకుంఠ ద్వార దర్శనాలు చివరి దశకు చేరుకోవడం, ఆంగ్ల నూతన సంవత్సరం రానుండడంతో టీటీడీ ఉద్యానవన విభాగం దాతల సహకారంతో శ్రీవారి దివ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించింది. ఆలయం ఎదురుగా వివిధ వర్ణమయ పుష్పాలతో శంకు చక్రాలు, తిరునామాలు, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు రూపాలను చూడ చక్కగా తీర్చిదిద్దారు. అలాగే ఆలయ ముందు భాగంలో వర్ణమయ పుష్పాలతో అత్యద్భుతంగా అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక శ్రీవారి ఆలయాన్ని సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయ ముందు భాగం నుండి బంగారు వాకిలి వరకు వీరుల సోయగంతో స్వామివారి ఆలయం కొత్త కాంతులతో దర్శనమిస్తోంది. బెంగళూరుకు చెందిన పుష్పాలంకరణ దాత సునీత విదేశాల నుండి తెప్పించిన పుష్పాలను ఆలయ అలంకరణకు వినియోగించారు. వైకుంఠ ద్వార దర్శనాలు, ఆంగ్ల నూతన సంవత్సరానికి విచ్చేసే భక్తులు శ్రీవారి ఆలయంలోని అలంకరణలు తిలకించి ఆధ్యాత్మిక పారవస్యంతో పులకితలవుతున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ చెట్టి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సమీపంలోని లడ్డూ కౌంటర్ వద్ద ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించే 5 లడ్డూ కౌంటర్లను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, ఎస్బీఐ ఎండీ శ్రీనివాస్ చెట్టిలు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. విశాఖ మహానగరం గాజువాకలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ధనుర్మాసోత్సవాల సందర్భంగా శ్రీనివాసునికి పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవాలను సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మల్లె, జాజి, కనకాంబరాలు, రోజా తదితర 1000 కేజీల పుష్పాలను బుట్టల్లో నింపుకొని భక్తులు స్వామివారి వెంట సాగగా పుష్పాల ఊరేగింపు ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై వర్ణశోభిత సుగంధ భరిత పుష్పాలతో నయన మనోహరంగా నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. ఆపై లోక కళ్యాణార్థం ఆలయ ఆవరణలో శాంతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో నయన మనోహరంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు ప్రాతకాల నిత్య పూజలు, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను హనుమంత వాహనంపై గోదాదేవి అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. తల్పగిరి క్షేత్రాధీశుడు శ్రీ రంగనాథ స్వామివారు తిరువీధి ఉత్సవంలో శోభాయమానంగా అభయ ప్రదానం చేశారు. నెల్లూరులో కొలువుదీరిన తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న రాపత్తు ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి విశేష పూజలు, నాలాయిర దివ్య ప్రబంధ గానామృతం జరిపారు. ఇక ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివార్లను బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి బాజా భజంతిల నడుమ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు.
అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్త సులభుడైన సింహాద్రి అప్పన్న యోగ నృసింహుని అలంకరణలో అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ సింహాచల క్షేత్రం అధ్యయనోత్సవాలతో పరిమళిస్తోంది. ఈ క్రమంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పల్లకీ ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. స్వామివారికి యోగ నృసింహుని అలంకరణ చేసి దేవేరుల సహితంగా పల్లకీపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం జరిపి వేదమంత్రోచ్చారణలు మారుమోగుతుండగా దివ్య ప్రబంధ పఠనం చతుర్వేద పారాయణాలు నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువ తరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ గోదాదేవి అమ్మవారికి ఉంజల్ సేవను జరిపారు. నిత్యార్చనను పూర్తి చేసిన తరువాత అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేవు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ నిర్వహించి హారతులు సమర్పించారు. గుంటూరులో కొలువైన శ్రీ రామకోటి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం వర్ణమయ పూలమాలలతో అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం సీతారాముల నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు భజనలు చేస్తూ పరంధాముని సేవలో పరవశులయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో కొలువుదీరిన పడమటి ఆంజనేయ స్వామివారి జాతర అత్యంత కోలాహలంగా జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి అర్చకులు పూజలు జరిపి చూడ చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. తరువాత వందలాది మంది భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తుండగా పాలవుట్ల కార్యక్రమాన్ని సంబరంగా జరిపారు. యువకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పాలవుట్ల కొట్టి రామబంటు సేవలో తరించారు. అనంతపురం 2వ రోడ్డులో నెలవైన శ్రీ చంద్రశేఖర సరస్వతి పీఠంలో సుందర శ్రీకర మహాయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పీఠం ఆవరణలో శ్రీ ఆంజనేయ స్వామివారిని విశేష ఆభరణాలు, సుగంధ పూలమాలలతో చూడ ముచ్చటగా అలంకరించి సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన వేదికపై కొలువుదీర్చారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండంలో సుందర శ్రీకర మహాయాగాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో కొలువైన శ్రీ జగదాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి పూజలు చేశారు.
ఆలయ ఆవరణలో శ్రీకృష్ణ స్వామివారిని కొలువుదీర్చి అర్చకులు పూజలు నిర్వహించగా భక్తులు భజనలు చేస్తూ పరమాత్ముని సేవలో తరించారు. ఖమ్మం జిల్లా మధిరేలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తోట ఉత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని స్నానపీఠంపై వేంచేపు చేసి నవకలశ స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించారు. అనంతరం చక్కని తల్లికి పూలమాలలు, ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి తిరుప్పావై పాసర నివేదన జరిపి మహామంగళహారతులు సమర్పించారు. శివపార్వతుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో శోభాయమానంగా అభయ ప్రదానం చేశారు. సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా గణనాథునికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలలో భక్తులు పాల్గొని పులకితులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. అనంతపురం గాంధీ రోడ్డులో కొలువైన శ్రీ విరూపాక్షి స్వామివారి ఆలయంలో శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని విరూపాక్షి స్వామి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత వర్ణమయ పూలమాలలతో బొజ్జ గణపయ్యకు అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. అదేవిధంగా చిత్తూరు నగరం పాత బస్టాండు వద్ద నెలవైన శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో గణనాథునికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సంకష్టహర చతుర్థి సందర్భంగా అర్చకులు పార్వతీ నందనునికి ప్రత్యేక ఆరాధనలు జరిపి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కటి అలంకరణలతో నివేదనలు, హారతి సమర్పించారు. అలాగే వరంగల్లోని శ్వేతార్క గణపతి దేవాలయం ఉత్సవ శోభితంగా పరిమళించింది. శివుని ప్రియసుతుడైన గణనాథునికి సంకష్టహర చతుర్థి పూజల్లో భాగంగా అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. శ్వేతార్క గణపతికి అర్చకులు సుగంధ ద్రవ్యాలతో విశేషంగా నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పుష్పాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. గర్భాలయంలో మూలమూర్తులకు అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను ఆలయ ఆవరణలోని మండపంలో వేంచేపు చేశారు. మల్లెలు, కనకాంబరాలు, రోజా తదితర వర్ణశోభిత సుగంధ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు వేడుకగా పుష్పాభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థిని విశేషంగా జరిపారు. ఉపాలయంలోని శ్రీ విఘ్నాధిపతికి సంకల్పపూర్వకంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. వరంగల్ గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా గణనాథునికి ఆరాధనలు జరిగాయి. ఉపాలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ మహాగణపతికి ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ విఘ్నేశ్వరునికి పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పంచమాధవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ కుంతి మాధవస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాళమ్మవారిని చూడచక్కని అలంకరణలో చక్రరథంపై ఆసీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు గోదాదేవిని దర్శించుకుని తరించారు. కడప మోచంపేటలోని శ్రీ ఆది శంకరాచార్యుల ఆలయంలో స్వామివారి అభిషేకం జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు శాస్త్రోక్తంగా
శంకర భగవత్పాదుల వారికి అభిషేకాదులను పూర్తి చేశారు. అనంతరం పుష్పమాలలు అలంకరించి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.